మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. ప్రజాపాలన ప్రగతి ప్రయాణం కార్యక్రమం భాగంగా 64వ డివిజన్ కార్పొరేటర్ అజయ్ గౌడ్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సృజన్ రెడ్డి పాల్గొనగా 64వ డివిజన్లో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా ట్రాఫిక్ నియమాలను పాటించడం మరియు రోడ్లపై భద్రతను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో ప్రజలకు తెలియజేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. కార్యక్రమం సందర్భంగా సిఐ సృజన్ రెడ్డి హెల్మెట్ ధరించడం, సీట్ బెల్ట్ వినియోగం, వాహనం నడుపుతున్నప్పుడు మొబైల్ ఫోన్ వినియోగాన్ని నివారించడం, వేగ పరిమితులను పాటించడం వంటి ముఖ్య భద్రతా చర్యలను వివరించారు. నిర్లక్ష్యం మరియు ట్రాఫిక్ నియమాల ఉల్లంఘన రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలని ఆయన పేర్కొంటూ ప్రతి ఒక్కరూ బాధ్యతతో ప్రవర్తించాలని పౌరులను కోరారు. ఈ అవగాహన కార్యక్రమంలో స్థానిక ప్రజలు, వాహనదారులు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. అసురక్షిత డ్రైవింగ్ వల్ల కలిగే పరిణామాలపై వారికి అవగాహన కల్పించారు. సందేశాన్ని మరింత బలపర్చేందుకు పాంప్లెట్లు మరియు భద్రతా మార్గదర్శకాలను కూడా పంపిణీ చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రయాణం కార్యక్రమం కింద ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ప్రజల్లో అవగాహన పెంచి రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో మరియు సురక్షిత సమాజ నిర్మాణంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు తెలిపారు. సీట్ బెల్ట్, హెల్మెట్ ధరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము నిర్దేశించిన వేగ పరిమితులను ఎన్నడూ మించబోమని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము మద్యము లేదా మత్తు పదార్థాల ప్రభావంలో వాహనం నడపబోమని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము వాహనం నడుపుతున్నప్పుడు మొబైల్ ఫోన్లు ఉపయోగించమని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము పాదచారులకు మరియు సైకిల్ తొక్కే వారికి ప్రాధాన్యతనిస్తామని మరియు వారి మార్గానికి అడ్డు రామని నిర్ధారిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము ట్రాఫిక్ నియమాలకు అనుగుణంగా మాత్రమే వాహనాలను అధిగమిస్తామని మరియు మిమ్మల్ని సురక్షితంగా అధిగమించే వాహనాలకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము మా వాహనాన్ని మంచి స్థితిలో ఉంచుతామని మరియు బీమా, డ్రైవింగ్ లైసెన్స్, కాలుష్య ధృవీకరణ పత్రము మరియు అన్ని చట్టపరమైన పత్రాలు చెల్లుబాటులో మరియు తాజాగా ఉన్నాయని నిర్ధారించుకుంటామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. రోడ్డు ప్రమాదాల సమయంలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామని, తక్షణ సహాయం అందిస్తామని మరియు ప్రమాదరహిత రహదారుల కోసం సమిష్టిగా కృషి చేస్తామని మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము. మా కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహోద్యోగులు, పొరుగువారు మరియు సమాజంలోని ప్రజలందరిలో రహదారి భద్రతపై అవగాహన కల్పించడానికి మరియు బాధ్యతాయుతమైన రహదారి ప్రవర్తనను ప్రేరేపించడానికి మేము మరింతగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. బాధ్యత, నిజాయితీ మరియు నిబద్ధతతో మేము ఈ ప్రతిజ్ఞను బహిరంగంగా గంభీరంగా స్వీకరిస్తున్నాము. థ్యాంక్ యూ.